హిందూ మహారాజ్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా 395వ జయంతి సందర్భంగా ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆయన యొక్క సేవలను కొనియాడుతూ ఈరోజు ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఇది ఒక భారతదేశం అనేది ఒక హిందూ దేశంగా ఉండాలనే ఒక ఆకాంక్షతోనే ఆయన ఏనాడైతే అప్పుడు పోరాటాలు చేసి యుద్ధాలు చేసి మొఘలులను ఏ విధంగా ఓడించి ధీరత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి మన యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఈ రోజున ఆయన స్మరించుకుంటూ ఈ భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఇది ఒక హిందూ దేశంగా హిందుస్థాన్గా వెలగాలని ఆ రోజు ఆయన అనేకమైనటువంటి రాజ్యాలను ఓడించి ఈరోజు హిందూ దేశంగా ఈరోజు భారతదేశం వెలుగుతుందంటే ప్రపంచంలోకెల్లా ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం ప్రయాగ్రాజ్లో కుంభమేళ నడుస్తూ ఉన్నది. ఇంతవరకు కూడా మన భూమి పుట్టినప్పటి నుండి కూడా ఒక 60 కోట్ల మంది ఒక దగ్గర స్నానం ఆచరించినటువంటి చరిత్ర లేదు. అది ఈ రోజున హిందువుల యొక్క చైతన్యం రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన మహారాజ్ శివాజీ గారి జయంతిని జరుపుకోవడం మనందరి యొక్క అదృష్టం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన చూపినటువంటి మార్గంలోనే ఆయన చూపినటువంటి ధీరత్వంలోనే ఈరోజు మన భారతదేశం నడుస్తూ ఉన్నది. మన ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని కొనియాడుతూ ఉన్నాయంటే ఇటువంటి మహానుభావులు మేధావులు గతంలో చేసినటువంటి సేవలను గుర్తించి ప్రాణత్యాగాలు చేసినటువంటి ద్వారానే మనం ఈరోజు భారతదేశంలో సుభిక్షంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్నాం. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశభక్తులు ఎందరో మన దేశాన్ని పరిపాలిస్తూ ఈరోజు ప్రపంచ దేశాలు శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో మన దేశం పైన కూడా దండయాత్ర చేయాలని చూస్తే కూడా ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క దేశభక్తుల ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశాన్ని పరిపాలించడం జరుగుతుంది. ప్రతి ఒక్క యువత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడైతేంది భారతీయుడైతేంది ఎవరైనా కూడా ప్రతి ఒక్క హిందువు కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ అందరూ హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం అనేది ఆయనను స్మరించుకోవడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. छत्रपति शिवराज महाराज की, छत्रपति शिवराज महाराज की।